మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ 30, 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుంభరాశి యందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము. మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత, ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే. ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు 5 మందే. 5 మందిలో ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు మాత్రమే. వీళ్ళు 5 మందే లయకారకులు, చాలా శక్తివంతమైన దేవతలు. వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు. ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. మరి ఆయన ధర్మదేవత అన్నాము. అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు. మరి జీవితాన్ని నేర్పిస్తాడు. మనం ఎలా బతకాలో, మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుల వారు. కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవానులు అంతటి వారు లేరు, కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు. కాబట్టి కష్టే ఫలి అనే దానికి మనకు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన తన స్వక్షేత్రం కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకు చాలా ప్రముఖమైన ఫలితాలు దశ నిర్దేశం అవుతాయన్నమాట. ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు? ఆయన ధర్మదేవత అన్నాము. ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు, అదేవిధంగా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు. దాన్ని అనుభవింపజేసి ముందుకు సాగుతూ ఉంటాడు. ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకేసుకుంటాడు. ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది. ఆయన ఏది మరవడు. కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా 30 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునఃపరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన. కాబట్టి ఆయన ఒక ధర్మదేవత అన్నాం కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు. మన కర్మను నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు. కాబట్టి ఆ పునఃపరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది. కాబట్టి శని భగవానుల వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం దానికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన కోసమే వస్తున్నాడు, మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు. కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇక మిథున రాశి వారికి పరిశీలిస్తే, మిథున రాశి వారికి ఆయన భాగ్యస్థానంలో కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు అష్టమ స్థానం వైపు ప్రయాణిస్తున్నారు. అంటే గతంలో మిథున రాశి వారికి అష్టమ స్థాన ప్రవేశం జరిగినప్పుడు తీవ్ర అనారోగ్యాలు, అదేవిధంగా ఆర్థిక నష్టాలు, అదే కాకుండా దుస్సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎందుకంటే అష్టమ స్థానం అంటేనే అది దుస్సంఘటనల స్థానము. ఒక జల్లెడే అంటారు దాన్ని. అందులో నీళ్ళు పోసే నిలవు. కానీ జల్లుని పట్టుకోవచ్చు, నీటిని పట్టుకోలేము. మారక స్థానము, ఆయుష్ స్థానము, ఆయుష్ కారకుడు అక్కడికి వచ్చినప్పుడు మిథున రాశి వారంతా కూడా చాలా చాలా ఇబ్బందులకు లోనయ్యారు. ఇప్పుడు అదే స్థానానికి శని భగవానుల వారు పునః పరిశీలన కోసం వెళుతున్నారు. మకర రాశి వైపు ప్రయాణం చేస్తున్నారు. అంటే 8వ రాశి యొక్క ఫలితాలు మళ్ళీ మీకు గోచరిస్తాయి. ఆరోగ్య విషయాల్లో మీరు ఇన్ని రోజులు అలసత్వం వహించున్నా, ఇంకేంలే మనకంతా బాగైపోయిందని ఉన్నా, వైద్య విషయాల్లో మీరు అలసత్వం వహించి ఉన్నా, అదేవిధంగా మీరు ఇతరత్ర ఇంకేదన్నా మీ జీవితంలో ఏది నెగ్లెక్ట్ చేసినా, ఏది మనము కేవలంగా మన జీవితంలో వదిలేస్తున్నా దానంతా ఆయన అయితే ముందు వేసుకుంటాడు. మనిషికి అలసత్వం పనికిరాదు, సోమరితనం పనికిరాదు. అలా సోమరితనంతో చేసినటువంటి తప్పులకు శిక్షనిచ్చేటువంటి జడ్జి గారే, ధర్మదేవత గారే ఈ శని భగవానుల వారు.
ఇది అష్టమ స్థానం కాబట్టి అష్టమ స్థానం అంటే మనకు ఆయుష్, ఆరోగ్యము, ఆపదలు సూచిస్తుంది. ఆకస్మిక ధన నష్టాన్ని సూచిస్తుంది. మనము ఎప్పుడు కానీ ఏ తప్పు చేయకుండా ఉంటే ఇక్కడికి వస్తే ఆయన చక్కగా చూసి ఏమీ లేకపోతే ఆశీర్వదించే వెళ్తాడు. మరి మనం చేసిన తప్పులు ఆయనకి కనిపిస్తాయి. ఆయనకి ఎటువంటి రికమెండేషన్లు పనిచేయవు. తన డ్యూటీ తాను ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా అమలు చేసేటువంటి దేవత అన్నమాట. కాబట్టి అష్టమ స్థానానికి వస్తున్నాడంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. మీరు పరిహారాలు తెలియజేస్తాము, వాటిని ఆచరించుకుంటే ఖచ్చితంగా మీకు ప్రయోజనం అయితే ఉంటుంది. శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా. మరి తైలాభిషేకాలకు, మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన తైలాభిషేకాలకు, నమస్కారాలకు ఇంక దేనికైనా లొంగడు, ఖచ్చితంగా లొంగడు. మనము ఆశ కొద్దీ మనం చేస్తూ ఉంటాము. ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు, నియమ నిబద్ధతలకు, బాధ్యతలకు గలవారికి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు. మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ నడిపేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే. అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట. ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు. అందుకే ఆయన మన జీవితాలను ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము. ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు. ప్రతి రాశి వాళ్ళు, 12 రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు, ఏదైనా ఫుడ్ దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈ చీపురు పట్టి ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే. వాళ్ళు కానీ ఒక వారం రోజులు 10 రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని భగవానుల యొక్క విశ్వరూపం. తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు, ఫ్లోర్ క్లీనర్సు, చీపులు దానంగా ఇవ్వచ్చు. ఇది 12 రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు. మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలను కత్తిరించి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని, ఆహారాన్ని ఇవ్వచ్చు. శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది. సముద్రంలో చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇదే విచిత్రం. వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకి తాగి దాహం తెచ్చుకుంటే, అంటే సముద్రం అంటే చంద్రుడు, మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం. ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహుగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. రాహువత్ శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు. కాబట్టి పరిహారాలు తీసుకుంటే ఇవి మీకు శని వక్రించున్నప్పుడు